తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియగా ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు అదిగో ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ తరచూ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు మరోసారి వార్తలు జోరందుకున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలను తెలంగాణలో నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసినట్లు సమాచారం. రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. అయితే రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ఈ నెల 6వ తేదీన ప్రారంభించగా నవంబర్ 30తో ముగియనుంది. కాగా ఈ కులగణన సర్వే రిపోర్టును వీలైనంత త్వరగా తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాగా డిసెంబర్ మొదటి 2 వారాల్లోనే సిద్ధమవనున్నట్లు తెలియవచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీంతో కొత్త రిజర్వేషన్లతోనే కొత్త సంవత్సరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికలకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని, జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. అయితే ఈ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించే అదే రోజు రాత్రికల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జనవరిలో సంక్రాంతితో పాటు సర్పంచ్ ఎన్నికల సంబరం కూడా రానుంది. దీంతో ఇప్పటి నుంచే గ్రామాల్లో రాజకీయం వేడెక్కినట్లు కనబడుతోంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లోపు 6 గ్యారంటీలలో భాగంగా ఆసరా పెన్షన్లను 4,000 వరకు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. మరోవైపు రైతులకు రైతు భరోసా అందించాలని కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. త్వరలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు తెలంగాణలో డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ బిల్లుతో పాటు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. దీంతో సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటి నుంచి సర్పంచ్కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.